షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. అదేదో సినిమాలో ఉంటది కదా, తగిలిన రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమిన వాళ్ళనే హితులుగా మలిచి ముందుకెళ్లాలని అన్నట్టే చేసిండు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సస్పెన్షన్ అవమానం కాదు, పెద్ద బహుమానం అన్నట్టు ఫ్రేమ్ కట్టించుకున్నాడు. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా ముచ్చట్లు చెప్పిండు. మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరాలి. వెనకటి బీసీలం కాదు మేమంతా, ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇన్నరా, ఇంతకు 10 రెట్లు బీసీల కోసం కొట్లాడతాం గాని వెనకాడికి చేసే ప్రసక్తే లేదట. కులగణన తగలబెట్టినందుకు సస్పెండ్ చేసిండ్రు కదా, అవో దాని మీద ఏమన్నాడో ఇనుండ్రి. నిజంగా తగలబెట్టడమే తప్పైతే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. ఇక ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నాడు. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. కానీ అదేం చేయలేదు. మీరు అయిష్టంగా ఉండి సర్వేను సర్వనాశనం చేసిర్రు అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు, దీనికంటే కేసీఆర్ చేసిన సర్వే కరెక్ట్ అన్నట్టు మాట్లాడిండు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా ఏదో తల్లి అడవంగా పిల్ల ఏడ్చినట్టు చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు, అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే. ముందుగానే ఏం చెప్పినో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, బీసీలకు అన్యాయం చేస్తానికే ఈ సర్వే చేసిండ్రు అన్నట్టు మళ్ళా చెప్తున్నాడు మల్లన్న. తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి 3,54,000 ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం, 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? అది కూడా పాయింటే. 2011 సెన్సెస్ ను యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా 3,53,00,000, 83 లక్షల ఇండ్లున్నాయని చెప్పినాం. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,15,00,000 ఇండ్లున్నాయని చెప్పారు. ఈ 83 1,15,00,000 దాదాపు 32 లక్షలు పెరిగింది. 32 లక్షల మంది ఇండ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడా నిలడా? మరి ఇవాళ ఇట్లా కాంగ్రెస్ సర్కార్ చేసిన సర్వే మీద లా పాయింట్లు లాగిండు. మరి ఇంత తప్పుగా సర్వే ఎందుకు చేయాల్సి వచ్చిందో అది కూడా చెప్పిండు. దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏందంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే. ఆలోచన చేస్తే నిజమే కదా అన్నట్టు ఉన్నది మల్లన్న చెప్తున్న ముచ్చట అని అంటున్నారు బీసీ బిడ్డలు. ఇట్లా సర్వే లెక్కలు ఎగురంగా చెప్పుడే కాదు, ఏకంగా సీఎం సార్కే సవాల్ ఇసిరిండు. మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో నాది బాధ్యత, దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావన్నో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. సాక్ష్యాలతో సహా సర్వే కాగితాలు బెండిలు కట్టి ఉన్నాయి. దీన్ని తప్పు అని ఎవరు నిరూపిస్తారో రాన్రి అన్నాడు కదా సీఎం. మరి మల్లన్న సవాల్కి ఏమంటాడో చూడాలి. మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? గట్టున్నది మీ పరిస్థితి అన్నట్టు చెప్తున్నాడు. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో రాహుల్, 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేసిండు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మరి అప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు సస్పెండ్ చేయాలి, ఇప్పుడు నన్నెందుకు సస్పెండ్ చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగారిన వర్గాలకు ఉండదా? ఇదెక్కడి అన్యాయం అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించింది అంటున్నారు కదా. మల్లన్నకు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీకే మల్లన్న ఏం చేసిండో చెప్పిండు. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ
పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్నను కూడా కారణం. అంటే నా దయతోనే నువ్వు సీఎం అయినావు అన్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. మరి మీకు జీర్ణించుకోలేక 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేం. ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రినే చేస్తాం, అందుకోసం కొట్లాడతాం, బీసీలను ఏకం చేస్తాం అన్నట్టు ఓ ఇట్లా చాలా ముచ్చట చెప్పిండు మల్లన్న. మరి తర్వాత బీసీ ఉద్యమాన్ని ఈ పెద్ద కులపల్ల రాజకీయాల నడుమ ఎట్లా నడుపుతారో చూడాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. అయితే ఆ మనుషులు ఎసొంటోళ్ళైతే ఆ దేశానికి అట్లాంటి పేరు వస్తుంది. ఓ దేశంలో ఉన్న మనుషులు బాగా పనిచేసేటోళ్ళైతే దానికి పనిగల్ల దేశం అనే పేరు వస్తుంది. సోమరిపోతులు ఎక్కువ ఉంటే పని దొంగల దేశం అనే పేరు వస్తుంది. అయితే ఇప్పుడు మన దేశం ముచ్చట ఎట్లున్నదనేది ఇగో ఈ డాక్టర్ సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. What is surprising is everybody used to think that India and obviously it is not a problem, USA problem, UK, but statistics have shown that about 60% of Indian population is overweight. 60%. 30% are starting to become obese. ఇన్నరా సార్ ఏమంటున్నాడు? దేశంలో 160 మంది ఎక్కువ బరువుతోనున్నారట, 30% మందికి ఒబేసిటీ ఉన్నదట. అంటే కిలోల కొద్ది కొవ్వు ఒంట్ల వెరిగి కదలలేని కథ అవుతున్నదట. ఈ కొవ్వు వెరుగుడు బయట దేశాలలోనే ఉన్నది, మనకేం బాధ లేదన్నట్టు చెప్తారు కొంతమంది. కానీ ఇది మస్తు డేంజర్ అంటున్నాడు ఈ డాక్టర్ సాబు. అంతేకాదు ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. The IT workers here around the high-tech city, 80% were overweight, 80%, which is very significant. So people are not taking this very seriously. It's very important to take it seriously. ఇన్నరా, హైదరాబాద్ లో కంప్యూటర్ కట్కలు వస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు 80% మంది ఎక్కువ బరువు ఉన్నోలేనట. ఆ బరువు ఏమైతుంది, ఏం కాదులే అన్నట్టు వదిలేసే ముచ్చట కాదట ఇది. చాలా రోగాలు ఎక్కువ బరువుతోనే ముడిపెట్టుకొని ఉంటాయట. ఆ బరువే మనుషులను మూలకు పడేస్తాయట. అందుకే సార్ ఏమంటున్నాడు చూడుర్రి. It becomes also a national problem and program. So in this context, obesity becomes very important, and I think it's ఎక్కువ బరువు ఉండు వచ్చిరాని రోగాల పుట్ట తీరుగా మనుషులవుడు అలా సొంత ప్రాబ్లమే కాదు, దేశ ప్రాబ్లం అవుతుందని అంటున్నాడు. మరి అంతే కదా, గురజాడ చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు మనుషులు, కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఆస్తులు అంతస్తుల కన్నా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి దాన్ని కాపాడుకొని అన్నట్టు చెప్తున్నాడు. హైదరాబాద్లో ఉన్న గ్యాస్ట్రో ఎంటరాలజీలో పనిచేసే పెద్ద సారు నాగేశ్వర్ రెడ్డి. మరి ఈ సార్ చెప్పింది పబ్లిక్ బరువు తగ్గించుకునే పని ఏదన్నా చేస్తారో, ఓ ఇసొంటి ముచ్చట్లు బొచ్చడిన్నాం మాకేం కాదు అని ఇంకింత బరువు అవుతారో అనేది ఈ వార్త చూస్తున్నోళ్ళు ఇష్టం, దేశ పబ్లిక్ ఇష్టం. ఇక